రాజకీయాల్లో నిప్పు లేకుండా పొగరాదంటారు. కానీ కొన్నిసార్లు మాటల సెగ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కిస్తుంది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన అమరావతి వ్యాఖ్యలు ఇప్పుడు అచ్చం అలాంటి చర్చకే తెరలేపాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు 2026పై చర్చ జరుగుతున్న సమయంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యంగ్యపు విసురు మాత్రమేనా, లేక దశాబ్ద కాలంగా ఏపీ రాజకీయాలను పట్టిపీడిస్తున్న కులముద్రపై సంధించిన విమర్శనాస్త్రమా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అమరావతిని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తూ గత కొన్నేళ్లుగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె తనదైన శైలిలో ఎండగట్టాలని ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. నిజానికి ఈ వ్యాఖ్యలు వెనుకున్న లోతైన అర్థాన్ని గమనిస్తే రాజధాని విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆమెకున్న అసహనం స్పష్టంగా అర్థమవుతుంది. 10 ఏళ్లు దాటినా ఇటుక పడని రాజధానిపై కేంద్రం చూపిస్తున్న విపక్షను ప్రశ్నిస్తూనే పేరు చుట్టూ జరుగుతున్న ప్రసహనాన్ని ఆమె సంచలన రీతిలో ప్రస్తావించారు. అమరావతి అంటే కేవలం ఒక వర్గానికి అని ముద్ర వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్న తీరును ఆమె నేరుగా టార్గెట్ చేశారు. ఒకవేళ అది నిజంగానే ఒక కులానికి సంబంధించినదని మీరు నమ్మితే ఇక దాన్ని అమరావతి అని ఎందుకు పేరు పెట్టారు, కమరావతి అని మార్చేయండి అన్నట్టుగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు పెనుదుమారం రేపాయి. ఇది ఒక రకంగా వ్యంగ్యాస్యమైన సవాలు అని కూడా చెప్పవచ్చు. విభజన తర్వాత ఏపీని దక్కాల్సిన హక్కులు, ఆస్తులు పంపిణీ ఇంకా కొలిక్కి రాకపోవడం పట్ల ఆమె కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాజధాని విషయంలో దశాబ్ద కాలంగా ప్రజలను అయోమయంలో నెట్టేయడం జాతీయ అవగాహన అని ఆమె అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కంటే కులం చుట్టూ రాజకీయాలు తిప్పడమేటని ఆమె నిలదీశారు. ఈ వ్యాఖ్యల వెనుక మరో కోణం కూడా ఉంది. భద్రాచలం, రామాలయం ఆస్తులు ఉన్న 5 మండలాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ను కూడా ఆమె ఇదే సమయంలో గట్టిగా వినిపించారు. ఏపీ రాజకీయాల్లో అమరావతి అంటే ఒక కుల చిహ్నంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. గత ముఖ్యమంత్రి కూడా తాను ఇదే విషయం చెప్పాలని ఆమె సభలో బాంబు పేల్చారు. అమరావతి రైతుల పోరాటాన్ని అభినందిస్తూనే ఈ ప్రాజెక్టుకు కేవలం కాస్మెటిక్ టచ్గా మార్చేయొద్దని ఆమె హెచ్చరించారు. మొత్తానికి రేణుకా చౌదరి చేసిన అమరావతి వ్యాఖ్యలు రాజధానిలోని కుల రాజకీయాన్ని బట్టబయలు చేయడానికా లేక కొత్త వివాదానికి బీజం వేయడానికి అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా పార్లమెంట్ సాక్షిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం తెలుగు రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.